స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన దినాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవ, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతి గానము చేసేది, హల్లెలూయా స్తుతి గానము చేసేది. బోలో యేసు మహారాజుకి జై. జీవం గల దేవునికి జై. రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి స్తోత్రం 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 స్తోత్రం. దేవుడిచ్చిన ఈ నూతన దినం బట్టి నిండు హృదయంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తుడైన యేసయ్యకు స్తోత్రం చెప్తాం. రెండు చేతులు ఎత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనలను నిండారుగా ఆశీర్వదించువాడైన యేసయ్యకు నిండు హృదయముతో స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి ఈ రోజంతా తన కృపను ప్రసాదించి ఈరోజు చేయుచున్న పనులన్నిటిలో నా ప్రభు మనకు జయం అనుగ్రహించునుగాక. మనకు తోడుగా ఉండి ఉద్యోగాలను, వ్యాపారాలను నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈరోజు ఎలాంటి అపాయము, కీడు దరి చేరకుండా నా ప్రభు తన కృపతో మనలను కాచి కాపాడినట్లు స్తోత్రం చెబుదాం. చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి నూతన సంవత్సరాలు అనేకము దేవుడు అనుగ్రహించి, అలాగే సంతానము లేక ఇబ్బంది పడుతున్న వారికి దేవుడు మరి వారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా, అలాగే వివాహం కాకుండా మరి ఇబ్బంది పడుతున్న వారికి సరైన సంబంధాలు నా ప్రభువే కార్యాలు జరిగించి జతపరచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశాన్ని బట్టి, దేశ నాయకులను బట్టి, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల నాయకులు, రాష్ట్రాలను బట్టి, నాయకులను, పాలకులను బట్టి నిండు హృదయంతో స్తోత్రాలు చెబుతూ, అలాగే ఈ మన దేశం జరుగుతున్న క్రైస్తవ మరి మిషనరీస్ సంస్థలను బట్టి, సేవా సంస్థలను బట్టి, సంఘాలను బట్టి, సంఘ కాపులను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య కృపా పరిచర్యను బట్టి, మరి పరిచర్లో సేవ చేస్తున్నట్టు మమ్మల్ని బట్టి, పరిచర్ సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘబిడ్డలను బట్టి నిండు హృదయంతో స్తోత్రాలు చెప్తూ త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. మరి డైలీ బ్రెడ్ కాబట్టి అరుణోదయ ప్రార్థనలో మరి 15-20 నిమిషాలు ఎవరు వాక్యాలు వినడానికి ఓపిక మరి ఉంటుంది, కొందరికి ఉండదు.
మరి ఈ కొంత 5 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించండి, చూద్దాము. 5 నిమిషాల మట్టుకి స్తోత్ర ప్రార్థన ఉంటుంది. అలాగే 5 నిమిషాల వాక్యం ఉంటుంది. ఆశీర్వాదంతో ముగించుకుంటామండి. లైవ్లో మరి ఈ అరుణోదయ ప్రార్థనలో మీరు పాల్గొని చూస్తూ ఆశీర్వదింపబడుతున్న ప్రియులారా, మరి మీరందరూ జాగ్రత్తగా మరి దేవుని వాక్యము వినండి, పాల్గొనండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 118వ కీర్తన మొదటి నుండి కొన్ని మాటలు నేను చదువుతాను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. మీరు అనండి, ఆయన కృప నిరంతరం నిలుచుండునుగాక. ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునుగాక. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. ఎప్పుడండి? ఈ పాట నేనే రాశా దేవుని కృపను బట్టి. మరి సిద్దిపేటలో ఉన్నప్పుడు అక్కడ జాన్ మార్క్ పాస్టర్ గారు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను. భయంకరమైన, అసలు ఫ్లోరింగ్ లేదు, పడుకోవడానికి కింద మరి అంతా చెరువు కట్టుకి ఆనుకొని ఉంటుంది. ఆ సిద్దిపేటకు వెలుపల ఉంటుంది మందిరము. అన్ని తుమ్మ చెట్లు, పాములు, తేళ్ళు, అలాంటి వాతావరణంలో కూడా ఉండి ప్రభుని స్తుతిస్తూ పరిచర్య చేశాను. అక్కడ ఉన్నప్పుడు రాసిన పాట అంటే ఇది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే 5వ వచనం ఉంటుంది. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. హల్లెలూయా. ఇరుకు అనుభవాలు. ఏ అనుభవాలండి? సంకుచితమైన అనుభవాలు, ఇరుకు. మరి ఇరుకులో ఉన్నప్పుడు అలాంటి మరి నలుదిక్కుల నుండి మరి అన్నీ వచ్చి అమాంతంగా వచ్చి పడతాయి. సమస్యలు, శ్రమలు, కష్టాలు. ఇరుకుగా ఉంటుంది. ఓవైపు సంతోషంగా, అప్పటిదాకా సంతోషంగా ఉన్నాం, అప్పటిదాకా యోబు సంతోషంగా ఉన్నాడు. అది వరకంతా ఎప్పుడైతే అలుముకున్నాయి కదా, ఇరుకు అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు ప్రియులారా, దేవునికి మొరపెట్టాలి. ఎవరికంటే? దేవునికి మొరపెట్టాలి. విశాలతను అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడండి? విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి భయపడకూడదు. ఎవరి పక్షాన ఉన్నాడండి? దేవుడు మన పక్షాన ఉన్నాడు, భయపడద్దు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. భయపడద్దు. విశాల స్థలం ముందుండి దేవుడు మనకు జవాబిస్తాడు. ఆ ఇరుకును ఏం చేస్తాడండి? విశాలతను కలగజేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మొరపెట్టాలి. ఏం చేయాలండి? ఇరుకులో ఉండి సాతాను ఆయుధాలు ఏంటి తెలుసా అండి? నిరాశ. ఏం జరుగుద్ది, ఏమవుద్దు, దేవుడు నిజంగా సహాయం చేయగలడా, మమ్మల్ని విడిపించగలడా అన్న అల్ప విశ్వాసము సాతాను గాడు పుట్టిస్తాడు. నిరాశ, నిస్పృహ, ఇంకేంటండి? అవిశ్వాసం. ఇవన్నీ సాతాను ఆయుధాలు. కాబట్టి ప్రియమైన దేవులారా, ఇరుకులో ఉన్నావా? మొరపెట్టు. నా ప్రభు నీ పక్షము నుండి నిన్ను విడిపిస్తాడు. ఇరుకులోనే వదిలేసే దేవుడు కాదు నా ప్రభు. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, దావీదంటూ, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? ఏమీ చేయలేరు. హల్లెలూయా. భయపెట్టిస్తారు, జస్ట్ జలక్ అంతే. కానీ దేవుడు మనతో ఉంటే, మన పక్షాన ఉంటే భయపడనవసరం లేదు. విశాలతను ఇస్తాడు, విశాలమైన మార్గాన్ని చూపిస్తాడు. మనము ప్రశాంతంగా నడుచుకుంటూ పోతాం.
స్తోత్రం కలనగాక. హల్లెలూయా. ఇరుకులో మరి కృషించొద్దు, భయపడొద్దు, ఏంటంటే బాధపడి అందులోని కృంగిపోవద్దు. అర్థమవుతుందా? కృంగిపోవద్దు. కృంగిపోతే నీ బలం పోద్ది, నీ ఆత్మ బలం పోద్ది. జయించు. నా దేవుడు నా పక్షం ఉన్నాడని విశ్వసించి జయించు యేసు నామములో. హల్లెలూయా. జయించు. కృంగిపోయావా? కృంగుదల సాతానాయుధం ఇది. ఏంటంటే కృంగుదల సాతానాయుధమే. దేవుణ్ణి విశ్వసించు వారందరూ ఎలా ఉంటారంట? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నిబ్బరంగా ఉంటారు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. మరి ఆ భక్తిహీనులే అటు ఇటుగా ఇంకా భక్తి చేస్తున్నట్టు భయపడుతూ భక్తి చేసేవారు మరి నిలకడగా ఉండరు. నిలకడగా ఉండాలి. సింహం వల్ల ధైర్యంగా ఉండాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏమని వింటున్నారా? హల్లెలూయా. దేవుడు ఏనాడు మన చెయ్యి విడిచేవాడు కాదు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమెను. ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అయా మీకు స్తుతులు చెల్లించడము మాకెంతో ఆశీర్వాదం నాయన. మా నోట కూడా ఎప్పుడు కూడా నాయన ఎప్పుడు అయా స్తుతులు స్తోత్రాలు వచ్చునుగాక. అయ్యా 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 ఇరుకులో మీకు మొరుపెట్టినప్పుడు మా పక్షం నుండి విశాలత నుండి జవాబిచ్చే దేవుడు, ఇరుకును విశాలతను కలుగజేసే దేవుడు. నీ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు విశాలత కలుగునుగాక, ఇరుకుల విశాలత కలుగునుగాక. ఈరోజంతా కృపాక్షేమం బిడ్డల కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అంటే త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord. Praise the Lord.